అక్రమ మద్యం విక్రయాలు రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు ఉద్యోగులు నేడు రోడ్డున పడ్డారు. ఒకప్పుడు అందరినీ తనిఖీలతో వణికించిన ఎస్పీఓలు ఉద్యోగాలు కోల్పోయి ఏడాదికి పైగా నరకయాతన అనుభవిస్తున్నారు. పెండింగ్ వేతనాలు అడిగినందుకు ఉద్యోగులు తీసేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మద్యం కరోనా సమయంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా లిక్కరు, ఇసుక ఇలాంటి అక్రమ రవాణా అందించిన తమను ప్రభుత్వం విధుల నుంచి తొలగించడం సరికాదని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన చిట్టిబాబు కరోనా సమయంలో చెక్ పోస్టుల వద్ద తాము అందించిన సేవలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించామన్నారు. ఓన్లీ మేము ఎస్పీఓస్గా మీ చెక్ పోస్ట్లో డ్యూటీ చేసిన వాళ్ళం మేమండి. అందరినీ కలిసి మా విన్నపాలు ఎన్నో, ఇప్పుడు మొన్నటి వరకు కూడా డీజీపీ ఆఫీసు కూడా వెళ్ళి విన్నపం ఇచ్చి వచ్చాం. చూడండి, అందరూ డీజీపీ ఆఫీసు కూడా వెళ్ళి విన్నపం ఇచ్చాం. స్టేట్ జియో